హలో ఆల్ నమస్తే అందరికీ వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. ఈ వీడియోలో వచ్చేసి మా రోడ్ ట్రిప్లో 3rd and 4th డే ఏం చేశానో చెప్తాను. సో ఫస్ట్ 2 days వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, గో చెక్అవుట్. మేము సెకండ్ డే నైట్కి వచ్చేసరికి కొలరాడో ఎంటర్ అయ్యి ట్రినిడాడ్ అనే ప్లేస్లో స్టే చేసాము. ట్రినిడాడ్లో వచ్చేసి మేము క్వాలిటీ ఇన్లో స్టే చేసాము. సో ఇది వచ్చేసి హోటల్ అయితే చాలా బాగుందనమాట, మాకైతే బాగా నచ్చింది అండ్ దెన్ రీజనబుల్ ప్రైస్. సో ఇందులో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉంది. సో బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి వచ్చామన్నమాట రెడీ అయిపోయి. మేము యూజువల్గా ఏంటంటే ఇలా ట్రిప్స్ వెళ్ళినప్పుడు మార్నింగ్ 6కి లేచి 8 కల్లా బయటకు వెళ్ళిపోవాలని పెట్టుకుంటాం అనమాట, ఇంకా టైర్డ్ అయిన రోజు తప్పకిచ్చి. సో ఇంకా ఈరోజు కూడా అందుకే 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగా పెట్టారు, లైక్ మోర్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇట్స్ లైక్ కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా మా 3rd డే ఐటినరీలో వచ్చేసి జపాటా ఫాల్స్ అండ్ గ్రేట్ శాండ్ డ్యూన్స్ ఉందన్నమాట. సో ఈ ప్లేసెస్ వచ్చేసి ట్రినిడాడ్ దగ్గర నుంచి ఒక 2 hours డ్రైవ్. సో ఇంకా మేము డ్రైవ్ చేసుకొని ఫస్ట్ జపాటా ఫాల్స్కి వెళ్ళామన్నమాట. ఫస్ట్ వచ్చేసి జపాటా ఫాల్స్కి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి ట్రైల్ 0.8 mile రౌండ్ ట్రిప్. అండ్ దెన్ కొంచెం సేపు ఏంటంటే మనం వాటర్లో వాక్ చేయాల్సింది ఉంటుంది. అదంతా పాత్ ఇలా ఉంటుందన్నమాట, మీరు చూస్తున్నారు కదా, అట్లాగా మంచిగా ఏమి ట్రైల్ లాగా వేసి ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం నిలువున ఎక్కుతాము కొన్ని ప్లేసెస్లో అయితే. ఈ ట్రైల్ లాస్ట్లో ఏంటంటే కొంచెం లెక్క మేబీ ఒక 100-150 meters అని చెప్పచ్చు. ఇప్పుడు కనిపిస్తుంది కదా జనాలంతా వెళ్తున్నారు చూడండి. సో ఆ పాత్ అంతా మనం ఏం చేయాలంటే వాటర్లో నడవాలన్నమాట. వాటర్ ఫ్లో అయితే ఎక్కువేం ఉండదు, కొట్టుకుపోము. కిందంతా స్టోన్స్ ఉన్నాయి. కాకపోతే అక్కడ ఛాలెంజింగ్ ఏంటంటే అది ఫ్రీజింగ్ వాటర్, మైనస్లో ఉండుంటుంది మేబీ. చాలా ఫ్రీజింగ్ అంటే చాలా ఫ్రీజింగ్ వాటర్. అసలు ఇంకా కాలు పెడితే గడ్డ కట్టేసింది ఆ కాలు అన్నట్టు ఉంటుంది అనమాట. ఇంకా మాకైతే అలా ఉంటుందని తెలియదు అక్కడికి వెళ్ళేదాకా. సో ఇంకా అందుకని చెప్పి షూస్ తీసేసి ఇంకా అందులో వాక్ చేస్తున్నాం అనమాట. సో అలా కనిపిస్తున్నాయి కదా స్టోన్స్, అలా ఉంటాయి. సో ఫస్ట్ 2-3 times అలా పెట్టేసి నేను కాలు తర్వాత తీసేసి పెట్టలేకపోయాను అనమాట. ఫ్రీజ్ అయిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయిందా అన్నంత అనిపించింది అనమాట. ఇంకా తర్వాత మెల్లగా ఎట్లాగట్లా ఓపిక చేసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా బాగుంది. అక్కడ నేను స్టోన్ మీద కూర్చున్నాను కదా, అది దాటి ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్లో చిన్న గుహలా వస్తుంది అనమాట, అందులోకి వెళ్ళాలన్నమాట. అక్కడ ఉంటుంది ఫాల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇదే ఫాల్. సో కాకపోతే ఇది కొంచెం పట్టే, ఇంకా కొంచెం 2-3 అడుగులు ముందుకు వేస్తే ఈ వాటర్లో ఇక్కడ ఫ్లో ఉందిలే బాగానే. సో ఫుల్ ఫాల్ కనిపిస్తుంది అనమాట, ఇదే ఫుల్ ఫాల్. సో ఫాల్ అయితే చాలా బాగుంది, లైక్ చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ అట్లా నడుచుకుంటూ వెళ్ళడం వల్ల నాకు అడ్వెంచరస్గా కూడా అనిపించింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. వర్త్ జపాటా ఫాల్స్లో 2.5 hours నుంచి 3 hours దాకా టైం పడుతుంది. దిస్ ఇస్ ద హిడెన్ బ్యూటీ. ఫాల్స్ నుంచి రిటర్న్ వస్తుంటే శాండ్ డ్యూన్స్ కనిపిస్తుంది. వావ్. ఈ ట్రైల్ అయితే వెళ్ళేటప్పుడు కొంచెం హార్డ్ అనిపించింది, బికాజ్ పైకి ఎక్కుతాం కాబట్టి. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఈజీగానే ఉంది, కిందకి దిగేస్తాం కదా. ఇది వచ్చేసి నేషనల్ పార్క్స్ యాన్యువల్ పాస్ అనమాట, $80. ఇది వచ్చేసి ఇయర్ లాంగ్ ఉంటుంది. మనం జనవరిలో అట్లా కొనాలి అట్లా ఏం కాదు, మనం ఎప్పుడు కొన్నా నెక్స్ట్ ఇయర్ ఆ మంత్ దాకా అనమాట. ఇప్పుడు ఫెబ్లో కొంటే నెక్స్ట్ ఇయర్ ఫెబ్ దాకా, మార్చ్ అయితే నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా, అట్లా ఇయర్ లాంగ్ ఉంటుంది. సో దీన్నే వచ్చేసి అమెరికా ద బ్యూటిఫుల్ పాస్ అని కూడా అంటారనమాట. సో దీన్ని యూస్ చేసుకుని మనం ఏ నేషనల్ పార్క్ అయినా, నేషనల్ రిక్రియేషనల్ ఏదైనా, ఇప్పుడు ఈ బుక్లో రైట్ కార్నర్లో ఉంది కదా సింబల్, ఆ సింబల్ ఉన్న ఏ సర్వీస్కైనా మనం వెళ్ళొచ్చు అనమాట. ఏ నేషనల్ పార్క్ అయినా వెళ్ళినప్పుడు మనకి ఇట్లాంటి బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటుంటుంది. ఆ నేషనల్ పార్క్లో మనం తిరగాలనుకునే ప్లేసెస్, ట్రైల్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి ఏంటి, అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. సో మేమైతే ఆ నేషనల్ పార్క్స్ బుక్లెట్స్ కలెక్ట్ చేస్తున్నాము. అలా కలెక్ట్ చేసుకోవడం మాకు హాబీ అనమాట. సో మేము ఎక్కువ ట్రావెల్ చేస్తాం, నేషనల్ పార్క్స్, నేషనల్ రిక్రియేషనల్ ఏరియాస్ విజిట్ చేస్తామని అనుకుంటే ఆ పాస్ కొనుక్కోవడం వర్త్ ఇట్. ఎందుకంటే ఈచ్ నేషనల్ పార్క్ ఎంట్రన్స్ ఫీ ఆల్మోస్ట్ $25, $30 ఉంటుంది. రిక్రియేషనల్ ఏరియాకి ఏమో $10, $15 ఉంటుంది. సో ఫర్ షూర్గా మనం సేవ్ చేస్తామన్నమాట 3-4 పార్క్స్ వెళ్ళినా కానీ. సో ఆ రోజు అయితే మేము వెళ్ళినప్పుడు చూడండి, పార్కింగ్ లేక ఇట్లా రోడ్డు మీదకి కూడా తెచ్చేసి పెట్టారు. చాలా అంటే చాలా లైక్ బిజీ ఉంది ఆ రోజు. వీడియో చూస్తున్నారు కదా, వీడియోలో ఏమైనా కనిపిస్తుంది, అక్కడక్కడ చివరిలో కనిపిస్తున్నారు చూడండి మనుషులు, వాళ్ళు హైక్ చేస్తున్నారు ట్రైల్. సో అంత పెద్ద ట్యూన్స్ అనమాట ఇవి. శాండ్ డ్యూన్స్కి ఎంటర్ అయ్యే కొంచెం ముందర రైట్ సైడ్లో ఇట్లా ఒయాసిస్ అని వస్తుందన్నమాట. ఇదేంటంటే ఇందులో రెస్టారెంట్ ఉంది, గ్యాస్, అండ్ దెన్ గిఫ్ట్ షాప్, క్యాంపింగ్ కావాల్సిన థింగ్స్, ఫైర్ వుడ్ దొరుకుతుంది. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే శాండ్ స్లెట్స్ అనమాట. మనం ఆ శాండ్ డ్యూన్స్ పైన వేసుకొని జారటానికి ఆ బోట్స్ కూడా రెంట్కి ఇస్తారు. అవి వచ్చేసి పర్ బోట్ $20 పడుతుంది. ఎవరైనా బై కార్ వస్తున్నారనుకోండి, వాల్మార్ట్లో ప్లాస్టిక్వి దొరుకుతాయంట, అవి వచ్చేసి ఇంకా రేట్ తక్కువే ఉంటాయి. కిడ్స్కి అయితే అవి వర్కౌట్ అవుతుంది. సో అవి తెచ్చుకోవచ్చు, అది బెటర్ ఆప్షనే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ శాండ్ డ్యూన్స్ దగ్గర అయితే
మనకి ఏ ఫుడ్ గ్యాస్ ఏం దొరకదు అనమాట, ఓన్లీ ఈ షాప్లోనే. అండ్ దెన్ ఈ దొరికే ఫుడ్ కూడా మనకైతే అంతేం నచ్చదు. వెజిటేరియన్స్కి అయితే అసలు ఆప్షన్స్ ఏమి ఉండవు, నాన్ వెజ్ వాళ్ళకి సంహవ్ ఓకే. సో గ్యాస్ అండ్ దెన్ ఫుడ్ హెడ్ డే ప్లాన్ చేసుకోండి. కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం ప్రెప్గా చేసుకొని ఫుడ్ తెచ్చుకుంటే బెస్ట్. ఇంకా శాండ్ డ్యూన్స్ దగ్గరికి వెళ్ళాక పార్కింగ్ లాట్లో పార్క్ చేసిన తర్వాత దగ్గరికి వెళ్ళడం కోసము వాక్ ఉంటుందన్నమాట. దూరం నుంచి ఇలా మనకి శాండ్ డ్యూన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ నియర్ ఒక 1 మైల్ నడవాలి, 1 మైల్ వెళ్ళటం 1 మైల్ రావటం అని చెప్తాను. అది ఫస్ట్ శాండ్ దిబ్బ దగ్గరికి అనమాట. పైదాకా వెళ్ళాలంటే ఇంకా ఎక్కువే ఉంటుంది. అండ్ దెన్ పైకి ఎక్కడం కదా కొంచెం హార్డే అని చెప్పచ్చు. పులుసు కారిపోతుంది. అయ్యో తుస్సు ఆగిపోయి తుస్సు. నా హ్యాట్ పోయింది ఫ్రెండ్స్, నాకు చివరికి టవలే దిక్కైంది. డ్యూన్స్ దగ్గర బాగానే సన్ ఉంటుందన్నమాట. సో బెటర్ ఏంటంటే సన్ స్క్రీన్ అప్లై చేసుకొని అండ్ దెన్ హ్యాట్ పెట్టుకొని వెళ్ళడము. మేమైతే కొంచెం సేపు అలా స్లైడ్ అయ్యి ఆడుకున్నామన్నమాట. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి శాండ్ డ్యూన్స్లో మనం ఒక హాఫ్ డే అలా స్పెండ్ చేయొచ్చు. మంచిగా కిడ్స్ అలా ఉన్నారనుకోండి, వాళ్ళు స్లైడ్ అవుతూ బాగా ఎంజాయ్ చేస్తారు. బేసిక్గా ఏంటంటే నాకు ఇట్లా చేసేవి పడతాను, దెబ్బలు తగులుతాయి అలాంటివి అంటే నాకు కొంచెం భయం అనమాట. సో కొంచెం తక్కువే ఉంటాను వాటిల్లో. సో ఇంకా నేను 1-2 సార్లు చేశాను. చందు అయితే కొంచెంసేపు బాగానే ఆడుకున్నాడు. బట్ మధ్యలో అయితే ఇసుక తుఫాన్లా వచ్చిందనమాట. ఫుల్ అంతా ఇంకా ఇసుక కప్పేసింది. సో శాండ్ డ్యూన్స్లో ఏంటంటే మనము ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకటి సన్ స్క్రీన్, ప్లెంటీ ఆఫ్ వాటర్, క్యాప్ అలా పెట్టుకొని కిడ్స్ నడిచేలాగా ఉంటే తీసుకెళ్తే బెస్ట్ అనమాట. లేదంటే మొత్తం ఎత్తుకోవాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఇంక్లినేషన్ ఉంటుంది కదా, సో పైకి ఎక్కుతాం కదా, సో అందుకని చెప్పి టఫ్ అనిపిస్తుంది. ఈ శాండ్ డ్యూన్స్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక హాఫ్ డే అట్లా స్పెండ్ చేయొచ్చు. ఈవినింగ్ అరౌండ్ 4-4:30 అట్లా ర్యాపప్ చేసేసుకొని గ్రేట్ శాండ్ డ్యూన్స్లో నెక్స్ట్ కెనాన్ సిటీకి డ్రైవ్ స్టార్ట్ చేసాము. మా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి రాయల్ జార్జ్ బ్రిడ్జ్ అండ్ రాయల్ జార్జ్ ష్రైన్ అనమాట. ఇవి రెండు వచ్చేసి కెనాన్ సిటీలో ఉన్నాయి. గ్రేట్ శాండ్ డ్యూన్ దగ్గర నుంచి ఈ కెనాన్ సిటీకి ఆల్మోస్ట్ లైక్ 2 hours 40 minutes 45 minutes అలా పడుతుంది అనమాట. సో ఇంకా మేము వెళ్ళే డ్రైవ్లో ఇట్లా హిల్స్ మౌంటైన్స్ అట్లా వస్తూ ఉన్నాయి అనమాట. ఇవి చూసారా, డిఫరెంట్ ఫార్మేషన్స్ అట్లాగా. యాక్చువల్గా అయితే కొలరాడోలో ఏ డ్రైవ్ అయినా నాకైతే బ్యూటిఫుల్గా అనిపించింది. సో హిల్స్ మౌంటైన్స్ సీనరీస్ లైక్ ఆల్ డ్రైవ్స్ ఆర్ లైక్ సీనిక్ డ్రైవ్స్ అని చెప్పచ్చు, ఎక్కడో 1-2 తప్పకిచ్చి. ఇంకా మేము వెళ్ళటమే రాయల్ జార్జ్ బ్రిడ్జ్ వెళ్ళామన్నమాట. అది కంప్లీట్ చేద్దామని. బట్ కాకపోతే మేము వెళ్ళేసరికి క్లోజ్ ఉంది. దాని టైమింగ్స్ వచ్చేసి 10 AM to 7 PM అనమాట. మేము వెళ్ళింది 7:15 అట్లా అవుతుందన్నమాట. సరే కదా ఇంకా రేపు చూసుకుందాంలే అని చెప్పి ఇంకా హోటల్కి వెళ్ళిపోయాము. కెనాన్ సిటీలో డేస్ ఇన్ బై విందమ్ అనే హోటల్ బుక్ చేసుకున్నాం. ఇది వచ్చేసి $98 per night పడింది. బట్ మాకైతే అసలు ఏం నచ్చలేదు. దీని మెయింటెనెన్స్ చాలా వర్స్ట్గా ఉంది. నేనైతే రికమెండ్ చేయను. మేము వచ్చేసి బేసిక్ కింగ్ రూమ్ బుక్ చేసుకున్నాం. నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి రాయల్ జార్జ్ ట్రైన్ దగ్గరికి వెళ్ళాం. మేము 9 AM ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట. వాళ్ళు వచ్చేసి ఒక 1 hour ముందు రమ్మన్నారు. అందుకని చెప్పి 8 కల్లా వెళ్ళాము. ఇది వచ్చేసి రాయల్ జార్జ్ ట్రైన్ స్టేషన్ పక్కనే ఉండే పార్కింగ్. ముందర వస్తే ఇక్కడ దొరుకుతుంది, ఒకవేళ ఇక్కడ లేకపోతే అటు పక్కకి ఇంకొంచెం పార్కింగ్ ఉంటుందన్నమాట. పార్కింగ్ అయితే అంత ఇబ్బంది ఏమి అనిపించదు. సో 30 minutes ముందు వస్తే సరిపోతుంది అనమాట. మేమైతే ఒక 1 hour ముందు వెళ్ళాము, కానీ 30 minutes వస్తే సరిపోతుంది అని అనిపించింది నాకు. ఇంకా ట్రైన్ స్టేషన్ దగ్గర మనము ఆన్లైన్లో బుక్ చేసుకుంటే లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలన్నమాట. లోపలికి వెళ్ళడానికి ఇట్లా గిఫ్ట్ షాప్లో నుంచి వెళ్తాము, ఈవెన్ బోర్డ్ అవ్వడానికి కూడా. ఈ గిఫ్ట్ షాప్లో నుంచి వెళ్ళిన తర్వాత ఇలా లెఫ్ట్కి మనం లోపలికి వెళ్తే టికెట్ కౌంటర్స్ ఉంటాయన్నమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇంకా టికెట్ కౌంటర్స్ దగ్గర మనము మన బుకింగ్ది చూపిస్తే స్కాన్ చేసుకొని టికెట్స్ ఇస్తారు. ఇంకా టికెట్స్ వచ్చేసాయన్నమాట. బోర్డింగ్ గేట్ దగ్గరికి నడుస్తున్నాము. బోర్డింగ్ గేట్ టికెట్ పైన మెన్షన్ చేసి ఉంటుంది. ఒకవేళ మనం బ్రేక్ఫాస్ట్ కూడా పర్చేస్ చేస్తుంటే బుకింగ్తో పాటు దానికి కూడా సపరేట్ టికెట్ ఇస్తారు. మనం యాక్చువల్గా కావాలనుకుంటే పర్చేస్ చేయకపోయినా ట్రైన్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు. దట్స్ నాట్ ప్రాబ్లం అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి డేకి 4 times. సో ఫస్ట్ 3 వచ్చేసి 2.5 hours కంప్లీట్ అయిపోతుంది. బట్ సన్సైన్ ట్రైన్ వచ్చేసి 3 hours పడుతుందంట. ట్రైన్ ఇలా ఉంటుందన్నమాట. ఈ కనిపిస్తుంది కదా, ఈ బోగి వచ్చేసి విస్తాడోమ్, నెక్స్ట్ వచ్చేసి డీలక్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి కోచ్. మేము వచ్చేసి విస్తాడోమ్ పర్చేస్ చేసుకున్నాం. మనం బోర్డింగ్ దగ్గరికి వెళ్ళేలోపు మళ్ళీ ఇంకో గిఫ్ట్ షాప్లో నుంచి పాస్ అవుతామన్నమాట. సో సరే కదా ఇంకా టైం ఉంది అని చెప్పి నేను గిఫ్ట్ షాప్లో సావ్నియర్ కొనుక్కుందామని ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ కోసం వెతుకుతూ ఉన్నాను. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసి ఏంటంటే వీల్ చైర్ వాళ్ళకి. సో వాళ్ళు స్టెప్స్ మీద ఎక్కలేరు కదా, సో వాళ్ళని దాంట్లోకి ఎక్కించి దాన్ని పైకి లేపుతారనమాట. ఈజీగా లోపలికి వెళ్ళిపోతారు వీల్ చైర్ వాళ్ళు. వీళ్ళ ఓపిక అయితే నాకు దండం పెట్టబుద్ధి అవుతుంది. బేసిక్గా ముసలోళ్ళు వీల్ చైర్ అట్లా అయితే మనం ఇండియాలో ఏమొస్తారులే ఇట్లా అనుకుంటాం కదా, వీళ్ళలా తీసి పడేయరు అనమాట. సో వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ బాగా కల్పిస్తారు. ఈ కంట్రీలో నాకు అదొక థింగ్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ బోర్డింగ్ వాళ్ళనే చేస్తారు అనమాట. యాక్చువల్గా ఇంకా 8:30కి అట్లా బోర్డింగ్ స్టార్ట్ అయింది, 30 minutes ముందర. సో ఇంకా బోర్డ్ అవుతున్నాం. ట్రైన్ అయితే షార్ప్ 9 అంటే 9కి స్టార్ట్ అయిపోయింది.
ఇది వచ్చేసి విస్తా డోమ్ అనమాట. ఇట్లా పైకి గ్లాస్ డోమ్స్ ఉంటాయి మనకి వ్యూ బాగా కనిపించడానికి. మనం వచ్చేసి పర్చేస్ చేసిన దానికి వాళ్ళు వచ్చి ఏం కావాలని అడుగుతారనమాట. మెనూ ఇస్తారు, ఆ మెనూ ఐటమ్స్లో నుంచి మనం చూస్ చేసుకోవచ్చు. మేమైతే ఫస్ట్ ఒకటే పర్చేస్ చేసాము బుకింగ్తో పాటు, ఆ తర్వాత చూసి పర్చేస్ చేసుకుందాంలే అనుకున్నాం. ఇంకా చూస్తే బాగానే అనిపించింది, అందరిని ఆకలిగా ఉంది కదా అని చెప్పి ఇంకోటి అక్కడ ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఈ ట్రైన్ రైడ్ వచ్చేసి అటు ఇటు మౌంటైన్స్ మధ్యలో లైక్ ఒక రివర్ వెళ్తూ ఉంటుందన్నమాట. వాటికి మధ్యలో మనకి ట్రాక్ ఉంటుంది, చూస్తున్నారు కదా. లైక్ ఇట్లా ట్రైన్ పక్కనే వాటర్ ఫ్లోయింగ్ ఉంది. యాక్చువల్లీ ఈ కెనాన్ సిటీలో ఇలా ఎర్ట్స్ అంటే లైక్ క్యాంపింగే ఆల్రెడీ అన్నీ సెటప్ చేసేసి ఉంటాయి కదా, సో అవి బాగా ఉంటాయన్నమాట. మనం కావాలనుకుంటే ఇంట్రెస్టెడ్ ఉంటే వాటిని బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నడుస్తున్న బోగి వచ్చేసి కోచ్ అనమాట. సో ఈ కోచ్కి ఏంటంటే ఇట్లా చైర్స్ ఉండేసి చిన్న సైడ్ టేబుల్స్ ఉంటాయి, మనకి టేబుల్ లాగా ఏముండదు. ఇలా టేబుల్ వేసి చైర్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి డీలక్స్ అనమాట. ఇలా మధ్య మధ్యలో ఓపెన్ టాప్ బోగీస్ ఉంటాయి అనమాట. 2 or 3 అట్లా ఉన్నాయి. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఉంచవచ్చు. ఇది అందరికీ యాక్సెసబుల్. సో ఈ ట్రైన్ వచ్చేసి వెళ్ళేటప్పుడు అయితే ఏ రౌట్లో వెళ్తుందో వచ్చేటప్పుడు కూడా అదే రౌట్లో వస్తుంది. సో ఒక వే వచ్చేసి మనం బయటకు వచ్చి నుంచున్నాం అనుకోండి, మనకి ఫుల్ వ్యూ కనిపిస్తుంది. బేసిక్గా ఇంకా ప్రైజెస్కి వచ్చేసరికి విస్తాడోమ్ 129 per person అనమాట. మేము అదే బుక్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి డీలక్స్, అది వచ్చేసి 119 per person. అండ్ దెన్ అదర్ వన్ వచ్చేసి కోచ్ 99 per person అనమాట. కాకపోతే ఏంటంటే మేము లైక్ ఫ్యాన్సీగా ఉంటుంది, వ్యూ బాగా కనిపిస్తుంది, విత్ బ్రేక్ఫాస్ట్తో వ్యూ చేయొచ్చని బ్రేక్ఫాస్ట్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. అంత అవసరం లేదు, జస్ట్ రెగ్యులర్గా కోచ్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక వేలో కూర్చున్నా ఇంకో వేలో ఇట్లా ఓపెన్ టాప్ బోగీ ఉంది కదా, ఈ బోగీలోకి వచ్చి నుంచుంటే మనం వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, మనీ వేస్ట్ చేసుకోకుండా బెటర్ అది. అండ్ దెన్ ఇది వచ్చేసి ఏంటంటే రాయల్ జార్జ్ బ్రిడ్జ్ అనమాట, కనిపిస్తుంది కదా పైన. అది 2 కెనియాన్స్కి మధ్యలో బిల్డ్ చేశారు. అవి వచ్చేసి గండోలా రైడ్స్, ఈ కెనియాన్ నుండి ఆ కెనియాన్కి వెళ్ళడానికి గండోలా రైడ్స్ ఉంటాయన్నమాట. అండ్ దెన్ ఈ రివర్ వచ్చేసి ఏంటంటే అర్కాన్సాస్ రివర్, ఇందులో రివర్ రాఫ్టింగ్ చేస్తారు, కొంచెం ఫ్లో బాగుంటుందన్నమాట, అందుకని చెప్పి. ఈ ట్రైన్ టికెట్స్ వచ్చేసి మోస్ట్లీ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే బిజీ వీకెండ్స్ అప్పుడు మేబీ దొరకకపోవచ్చు మనకి. మాకు ఈ రైడ్ వచ్చేసి 2.5 hours అలా పట్టిందనమాట. ఎందుకంటే 8:30 ఆన్ బోర్డ్ అయిన తర్వాత 11:10 కల్లా స్టేషన్కి రీచ్ అయిపోయాము రిటర్న్. సో ఇంకా డీ బోర్డ్ అయిపోతున్నాము. ఇంకా రాయల్ జార్జ్ ట్రైన్ అయిపోయిన తర్వాత రాయల్ జార్జ్ బ్రిడ్జ్ వెళ్ళామన్నమాట. అది వచ్చేసి ఈ ట్రైన్ దగ్గర నుండి 15 minutes డ్రైవ్. ఈ రాయల్ జార్జ్ బ్రిడ్జ్ దగ్గర డిఫరెంట్ రైడ్స్ ఉన్నాయన్నమాట. స్కై కోస్టర్, జిప్ లైన్, గండోలా, దెన్ బ్రిడ్జ్ పైన వాక్. ఇంకా బేస్డ్ ఆన్ మన ఇంట్రెస్ట్ మనం ఇంకా పర్చేస్ చేసుకోవటమే. మేము వచ్చేసి దీనికి టికెట్స్ అక్కడే తీసుకున్నాము, జనరల్ అడ్మిషన్ తీసుకున్నాం అనమాట. అది వచ్చేసి 39 per person, అదే కిడ్స్ అయితే 34 per person అంట. ఆ జనరల్ అడ్మిషన్లోనే మనకి బ్రిడ్జ్ పైన వాక్ చేయొచ్చు, గండోలా రైడ్స్ అండ్ కిడ్స్కి క్యారిసోల్ రైడ్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అవి అందులోనే ఇంక్లూడెడ్. జిప్ లైన్ అండ్ దెన్ స్కై కోస్టర్ అయితే మనం సపరేట్గా టికెట్ తీసుకోవాలి. ఈ బ్రిడ్జ్ దగ్గర ఏంటంటే ఈ 2 కెనియాన్స్కి మధ్యలో బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, సో ఇటువైపు నుంచి అటువైపు మనం ఆ బ్రిడ్జ్ మీద నడవచ్చు అనమాట. ఇట్స్ అ కైండ్ ఆఫ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. కింద అయితే మధ్యలో ఎక్కడ సపోర్ట్ అయితే ఉండదు, ఆ చివర తప్ప. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా యూనిక్గా అనిపిస్తుంది, బాగుంటుంది. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ పైన నుంచి చూస్తే ఈ కింద వెళ్ళే రివరు అందరినీ కెనియాన్స్ మిడిల్ పార్ట్ అంతా కనిపిస్తుంది అనమాట. ఇందాక ట్రైన్ వెళ్ళే రూట్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఇంకా అక్కడ ఫుడ్ కోర్ట్ లాగా ఉందన్నమాట. సరే కదా అని ఫుడ్ తిందామని చెప్పి ఫుడ్ తీసుకున్నాము. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత మేము వెళ్ళేది గండోలా రైడ్ వెళ్ళామన్నమాట. ఎందుకు అంటే సో గండోలా రైడ్ ఇటు నుంచి ఎందుకు వెళ్ళాము అంటే అటు సైడ్ చాలా డిస్టెన్స్ ఉంది గండోలా నుంచి బ్రిడ్జ్కి నడవడానికి. అందులోనూ మనం ఏంటంటే గండోలా వెళ్ళామనుకోండి పైనుంచి కిందకి దిగుతామన్నమాట, ఇంక్లినేషన్ కాదు. అదే ఇటు సైడ్ నుంచి బ్రిడ్జ్ వెళ్ళి గండోలా అటు సైడ్ నుంచి గండోలా ఎక్కాలంటే అది పైకి ఎక్కాలన్నమాట. సో ఇంకా మనకి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి కదా అన్నట్టు మేము ఏం చేసామంటే ఇటు సైడ్ నుంచి గండోలా తీసుకున్నాం అనమాట. ఇంకా గండోలా ఎక్కేసాము. సో గండోలా నుంచి అటువైపు వెళ్తున్నాం అనమాట. సో గండోలా ఎక్కిన తర్వాత మిడిల్లోకి వెళ్ళిన తర్వాత హార్ట్ అట్లా వేగం పెరిగింది. కిందకి అంతా చూస్తాం కదా, అది చాలా లోతుంటుంది. సో మనం చూసినప్పుడు నార్మల్గానే అనిపిస్తుంది, కానీ గండోలా ఎక్కి మిడిల్లోకి వెళ్ళిన తర్వాత చాలా భయం అనిపిస్తుంది. చూడండి ఇదే అనమాట గండోలా నుంచి వ్యూ కిందకి చూస్తుంటే. సో చాలా బాగుంది థ్రిల్లింగ్గా. ఈ బ్రిడ్జ్ ఈ గండోలా రైడ్ అయితే మటుకు మిస్ అవ్వకుండా చేయండి, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ యూనిక్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే గ్రాండ్ కెనియాన్ మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే ఆ స్కై బ్రిడ్జ్ కొంచెం బ్రిడ్జ్కి వెళ్ళడానికి చాలా రిస్ట్రిక్షన్స్తో అట్లా ఉంటుంది అది కెనియాన్ మధ్యలో. దాంతో పోల్చుకుంటే ఇది వే బెటర్ ఉంటుందన్నమాట ఎక్స్పీరియన్స్. కాకపోతే అది గ్లాస్ బ్రిడ్జ్, ఇది అలా కాదు, అంతే డిఫరెన్స్.
ఇంకా గండోలాలో అటు సైడ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఇంకా వ్యూ పాయింట్స్ చూసుకొని ఇంకా బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ ఇటు సైడ్కి వచ్చేయడమే. ఇంకా వ్యూ పాయింట్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత రాయల్ జార్జ్ బ్రిడ్జ్ పైకి నడిచామన్నమాట. ఈ మధ్యలోనే కిడ్స్ క్యారిసోలు, యాంఫీ థియేటర్ అవి ఉంటాయి అటు సైడ్. కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు వాటిని. అండ్ దెన్ ఇలా నడుస్తూ ఉంటే ఏంటంటే స్టేట్ ట్యాగ్స్ పెట్టుంటాయి అనమాట. యుఎస్ స్టేట్స్ అన్ని నేమ్ ప్లేట్స్, వాటి దగ్గరే ఏ స్టేట్ ఫ్లాగ్ ఆ స్టేట్ దగ్గర పెట్టుంటుంది. సో ఇంకా మనం అటు ఇటు కెనియాన్స్లోకి వ్యూస్ చూసుకుంటూ నడవచ్చు. నేను చెప్పాను కదా రాయల్ జార్జ్ ట్రైన్ ట్రాక్ కనిపిస్తుందని, ఇదే అనమాట. సో ఇలా మనకి పైనుంచి కనిపిస్తుంది. సో అలా పైనుంచి చూస్తుంటే చాలా లోతుంది కదా, కొంచెం భయంగా అనిపిస్తుంది. అండ్ దెన్ యూనిక్గా కూడా అనిపిస్తుంది. అప్పుడప్పుడు గాలి హెవీగా వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ కొంచెం అలా ఊగుతుంది అనమాట. ఇది వచ్చేసి 1929లో కట్టారంట. ఇంకొక 4 years అయితే 100 years అవుతుంది ఈ బ్రిడ్జ్కి. ఇంకా బ్రిడ్జ్ పైన వాక్ చేసేసిన తర్వాత మళ్ళీ మేము గండోలా రైడ్ ఎక్కామన్నమాట. బట్ రిటర్న్ మళ్ళీ గండోలాలోనే వెళ్ళాము. సో గండోలా అయితే మనం ఎన్నిసార్లు అయినా ఎక్కచ్చు, దానికైతే లిమిట్ ఏం లేదు. రాయల్ జార్జ్ బ్రిడ్జ్లో మనం మినిమం అరౌండ్ లైక్ 2.5 to 3 hours అలా స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇంకా రాయల్ జార్జ్ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత మేము కొలరాడో స్ప్రింగ్స్ వెళ్తున్నాము. కొలరాడో స్ప్రింగ్స్ వచ్చేసి రాయల్ జార్జ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఒక 1.5 drive అనమాట. మాకు ఇంకా వెళ్ళిన తర్వాత ఎనఫ్ టైం ఉంటుంది, అందుకని చెప్పి ఇంకా కొలరాడో స్ప్రింగ్స్లో 7 falls అని వెళ్ళాము. ఇది వచ్చేసి మనం టికెట్ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి, అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టికెట్ వచ్చేసి per person $20. సో దీనికి ఏంటంటే ఫాల్స్ దగ్గర పార్కింగ్ ఉండదన్నమాట. సో మనకి బుక్ చేసుకున్న తర్వాత పార్కింగ్ డీటెయిల్స్ వస్తాయి, లొకేషన్, అక్కడికి వెళ్ళి మనం పార్క్ చేసుకుంటే అక్కడి నుంచి షటిల్ సర్వీసెస్ ఉంటాయన్నమాట. సో షటిల్ సర్వీసెస్ తీసుకొచ్చి డోర్ దగ్గర డ్రాప్ చేస్తారు, గేట్ దగ్గర. అక్కడి నుంచి ఫాల్స్ దగ్గరికి ఒక 2.5 miles అట్లా రౌండ్ ట్రిప్ ఉంటుంది. ట్రయల్ చేయాలి, లైక్ మంచిగా రోడ్డే అనమాట, వాక్ చేయడమే, కొంచెం ఇంక్లినేషన్ అయితే ఉంటుంది. అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్, కిడ్స్ ఉన్న వాళ్ళకైతే అక్కడ లోపల గోల్ఫ్ కార్ట్స్ అండ్ దెన్ చిన్న షటిల్స్ ఉంటాయన్నమాట, వాళ్ళు తీసుకెళ్తారు. ఆ నడుస్తూ ఉన్న దారిలో ఇట్లా రెడ్ రాక్స్ వస్తాయన్నమాట. సో ఇంకా నడుస్తూ ఉన్నంతసేపు వ్యూస్ బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి 2 trails లాగా అనమాట. ట్రయల్స్ అని చెప్పలేము, లైక్ స్టెప్స్ ఎక్కాలి మనం పైకి. ఒకటి వచ్చేసి ఈగల్ పాయింట్ అనమాట. అక్కడ స్టెప్స్ అయినా ఎక్కచ్చు, లేదంటే మనం లిఫ్ట్లో వెళ్ళైనా చూడొచ్చు. లిఫ్ట్ ఉంటుంది. అక్కడి నుంచి ఆ ఈగల్ పాయింట్ దగ్గర నుంచి ఫాల్స్ ఫుల్ వ్యూ అనమాట. అదే పర్ఫెక్ట్ వ్యూ, చాలా బాగుంటుంది. ఎక్కగలిగితే ఎక్కుతాము, లేదంటే లిఫ్ట్లో వెళ్ళాలి. ఇక్కడికి వెళ్తే మటుకు ఆ పాయింట్ మిస్ అవ్వకూడదు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి వేరే స్టెప్స్ ఎక్కితే అది మనం ఫాల్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట, ఫాల్స్ పై దాకా. సో మనకి ఇష్టమైతే వెళ్ళొచ్చు, లేదంటే లేదు. దాన్ని ఏంటంటే మనం వాటర్ దగ్గర దాకా వెళ్తాము అంతే. బట్ ఈగల్ పాయింట్ అయితే మిస్ అవ్వద్దు ఇక్కడికి వెళ్తే. లిఫ్ట్ దిగిన తర్వాత స్ట్రైట్గా నడిస్తే ఇంకా ఈగల్ పాయింట్ వ్యూ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. సో ఇదంతా ఏంటంటే రెడ్ రాక్స్, అందులో ఫాల్స్ కదా, చాలా బాగుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను కదా, ఇదే అనమాట ఈగల్ పాయింట్ వ్యూ. లైక్ కంప్లీట్ ఫాల్స్ అలా కనిపిస్తుంది మనకి. సో చాలా బాగుంటుంది చూడడానికి. 7 falls అనమాట. ఆ టాప్ లో ఉంది కదా బ్రిడ్జ్ కన్నా పైన, అది 1. అక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ కింద దగ్గర నుంచి ఆ పాయింట్ వరకు 2. ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి అక్కడ కొంచెం పెద్ద పూల్ లాగా ఉంది కదా, అక్కడ వరకు 3. చిన్నగా కనిపిస్తుంది కదా, అది 4. అక్కడ నుంచి ఆ మధ్యలో పడే దాని దగ్గరికి 5. అక్కడ నుంచి అక్కడ స్టోన్ మీద పడుతుంది కదా ఇట్లా, అది 6. అక్కడ నుంచి కింద పడేది 7. సో అట్లా 7 falls అనమాట. కొలరాడో స్ప్రింగ్స్ వెళ్ళి మీకు కనుక టైం ఉందనుకోండి, ఇది యాడ్ చేసుకోండి. దిస్ ఈస్ ద గుడ్ వన్, చాలా బాగుంది. వాటర్ చూసారా ఎంత క్లియర్గా ఉందో. సో ఇవి వచ్చేసి ఆ ఫాల్స్లో నుంచి వచ్చే వాటర్ అనమాట. ఇంకా ఫాల్స్ దగ్గర దాకా వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఎక్కే కన్నా ముందు ఇట్లా ఉందన్నమాట. అలా కొన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ అలా పెట్టి సెటప్ చేశారు. ఇక్కడ ఉండే ఈ సెటప్ అంతా కొంచెం ఏంటంటే చైనీస్ వాళ్ళకి దగ్గరగా అనిపించింది నాకు. మేమైతే ఇంకా ఫాల్స్ దగ్గరికి వెళ్ళే స్టెప్స్ మొత్తం ఎక్కలేదన్నమాట. హాఫ్ దాకా ఎక్కి ఇంకా అక్కడ నార్మల్గా పైన వ్యూ, కింద వ్యూ అలా చూసి మిడిల్లోంచి ఏంటంటే మనకు ఒక కపుల్ ఆఫ్ ఫాల్స్ పైకి, కపుల్ ఆఫ్ ఫాల్స్ కిందకి అలా కనిపిస్తాయి అనమాట. ఇంకా ఆ వ్యూ చూసేసుకొని వచ్చేసాము. ఈ 2 పాయింట్స్ స్టెప్స్ హైక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. దీనికైతే స్టెప్స్ చేసే రావాలి ఫాల్స్ దగ్గరికి. ఇంకోటి ఈగల్ పాయింట్ అయితే లిఫ్ట్ ఉంటుంది. సో స్టెప్స్ అయితే మరీ నిలువున ఎక్కాలన్నమాట. ఇది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మనము షటిల్ ఎక్కడైతే డ్రాప్ చేస్తుందో అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట బ్యాక్. అక్కడి నుంచి షటిల్ పిక్ చేసుకొని ఇంకా కార్ పార్క్ చేసిన దగ్గర డ్రాప్ చేస్తుంది. ఇంక ఇది కంప్లీట్ చేసేసుకున్నాక హోటల్కి వెళ్ళిపోయాం. మేము వచ్చేసి కొలరాడో స్ప్రింగ్స్లో స్పార్క్ బై హిల్టన్ అనే హోటల్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి పర్ డే $100 పడింది. అసలు హోటల్ అయితే నేను రికమెండ్ చేస్తాను. మెయింటెనెన్స్ చాలా బాగుంది, బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ న్యూ కన్స్ట్రక్షన్, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇంకా వీళ్ళు ఫ్రీ పాప్కార్న్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా అందుకని చెప్పి ఆఫ్టర్ చెక్ ఇన్ మా హస్బెండ్ ఫ్రీ పాప్కార్న్ తెచ్చుకున్నాడు అనమాట. చాలా బాగుంది యాక్చువల్లీ పాప్కార్న్. ఈ వీడియో వచ్చేసి మా ట్రిప్లో Day 3 and Day 4 స్టోరీ అనమాట. వచ్చే వారం తర్వాయి భాగంతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.